కాకుండా సంకటహర చతుర్థి చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే ఎంత సంకటములలో ఉన్నవాళ్ళు కూడా బయటికి వస్తారు అని. అలా చేసినప్పుడు ఒక నియమం ఉంటుంది, ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయకూడదు. విఘ్నేశ్వరుడితో పాటుగా రోహిణీ సహితుడైనటువంటి చంద్రుడికి కూడా సమానంగా పూజ చేయాలి, ఆ నామాలతో పూజ చేయాలి. అంటే ఒకనాడు తన పట్ల అపరాధం చేసినటువంటి వాడికి తానే శాపం ఇచ్చి వచ్చి క్షమించమని అడిగాడంతే చంద్రుడు క్షమించమని అడిగితే ఆనందంతో నాట్యం చేశాడు గణపతి. ఆయన నాట్యం చేయవలసిన వాడు, నీకు ఇచ్చిన శాపం తీసేశానయ్యా అంటే చంద్రుడు ఆ నాట్యం చేయవలసిన వాడు. చంద్రుడు నాట్యం చేయలేదు. ఒరే, లోకంలో ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు చాలు. తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడం గొప్ప. కాదని మౌఢ్యంతో భీష్మించుకున్న వాడిని బాగు చెయ్యగలిగిన వాడు లోక